ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆనందంగా ఉన్నారా లేదా సంతోషంగా ఉన్నారా? ఎక్కడ ఆనందం అండి? ఆనందము లేదా సంతోషం అన్న మాటకే మా కుటుంబంలో స్థలము లేదు అని ఉదయకాల సమయంలో దుఃఖపడుతున్నావా? మరి కొంతమందిని అడిగితే సంతోషంగా ఉన్నారు బ్రదర్ అంటే అదంతా అప్పుడు బ్రదర్, ఒకప్పుడు సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా దుఃఖముతో, దిగులుతో, బాధలలో చిక్కుకుపోయి తలడిల్లిపోతున్నాం అని చాలా వివిధ రకములైనటువంటి జవాబులు ఇస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డ ఏ సమయంలో ఏ స్థితిగతులైనా కూడా ఏ సమయమైనా ఎలా ఉండాలో దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. మనం ఆనందంగా ఉండాలంట. ఏ సమయంలో మంచి జరిగితే, లేదా ఉద్యోగం వస్తే, లేదా కుటుంబంలో వివాహం జరిగినప్పుడు, లేదా ప్రమోషన్ వచ్చినప్పుడు, లేదా మంచి మార్కులతో పాస్ అయినప్పుడు, ఇల్లు కట్టినప్పుడు, లేదా వ్యాపారంలో అభివృద్ధి చూచినప్పుడు ఆనందించడం కాదు, ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? ఏ పరిస్థితి అయినా, కష్టమైన, సంతోషమైన, కన్నీరైన, దుఃఖమైన, లేదా ఆనందకరమైన పరిస్థితులైనా శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేటువంటి మనస్సు. పౌలు అన్నాడు, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు. ఎంత దృఢంగా చెప్తున్నాడు. అవును, నువ్వు ఎల్లప్పుడూ ఆనందించేవాడుగా ఉండాలి. ఎందుకు సోలిపోతున్నావు? ఒకప్పుడు ఆనందంగా ఉన్నావు, వాస్తవమే. ఇప్పుడు పరిస్థితులు మారిపోయే కొలది ఎందుకు దుఃఖపడాలి? నువ్వు సేవిస్తున్న జీవం గల దేవుడు నీ పరిస్థితులు మార్చగలడు కదా. నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చి ఆశీర్వాదకరంగా చేస్తాడన్నటువంటి విశ్వాసం కలిగి ఉండాలి కదా. మరి ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇక కన్నీరు విడవటం మానివేసి దేవుని సన్నిధిలో క్షమించు ప్రభువా అని కోరి ఎల్లప్పుడూ ప్రభువా ఇది మొదలుకొని ఏ పరిస్థితి అయినా ఆనందిస్తాను ప్రభువా, అపవాదికి స్థలం ఇవ్వకుండా ఏ పరిస్థితి అయినా, అది దుఃఖమైన, సంతోషమైన, మేలు జరిగినా, కీడు జరిగినా, ఏదైనా నా దేవుడు నా మంచికే అని ప్రభువా ఇక మీదట నేను అనుకొని ఎల్లప్పుడూ సంతోషిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకొని ఎల్లప్పుడూ ప్రభువునందు నువ్వు ఆనందించేవాడుగా ఉండగలిగితే దేవుడు నీయందు ఆనందించి నీ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దుటకు ఆయన సమర్థుడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఎల్లప్పుడూ ప్రభువా నీయందు ఆనందించే మనస్సు మాకు దయచేయి. అవును ప్రభువా, ఒకప్పుడు ఆనందంగా, ఒకప్పుడు దుఃఖంగా కాదు, జీవిత కాలం అంతా కూడా ఏ పరిస్థితులైనా మా ప్రభు మాతో ఉన్నాడు అని ఎల్లప్పుడూ ఆనందించి ప్రభువా సంతోషంతో, శుభప్రదమైన నిరీక్షణతో సాగిపోయే కృప అనుగ్రహించమని, అట్టి శాశ్వత ఆనందానికి నీ ప్రియబిడ్డలను ప్రభువా పాత్రులుగా చేయమని, వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.